ఇక్కడ నాకు గ్రేట్ థింగ్ అనిపించింది విషయం ఏంటి అనంటే, సో అంత దూరం నుంచి కూడా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి, ఫిజికల్‌గా వాళ్ళని చూపించి, సో ఇక్కడ అసలు మనం చెప్పింది కరెక్టా? కాదా? అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి అని. అంతమందిని ఇక్కడ తీసుకురావడం అంటే అది ఎంత కష్టమైన పని చెప్పండి. ప్రతి సండే గత 2 నెలల నుంచి యావరేజ్‌గా 400-500 మంది పిల్లలు కాలేజ్ విజిట్‌కి వస్తున్నారనమాట. ఇక్కడికి వస్తున్నారు, కాలేజీని చూస్తున్నారు. ఒక 200 మంది పేరెంట్స్, ఒక 200 మంది స్టూడెంట్స్ అలా వచ్చి ఇక్కడున్న ఫెసిలిటీస్ చూస్తున్నారు. క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, హ్యాపీగా, చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. దూరం అనేది ట్రైన్లో కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. క్యాంపస్కి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి వెనక్కి వెళ్తున్నారు. సో ఎందుకంటే దూరం అనేది డెఫినెట్లీగా ఉంది. బట్ ప్రతిరోజు జర్నీ చేయాల్సిన పని లేదు కదా. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చేస్తారు. సో దానివల్ల అది పెద్ద ఇష్యూ కాదు. 2 ఎప్పుడైనా అర్జెంటు అనుకుంటే ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అర్జెంట్ అనుకుంటే గంటన్నరలో హైదరాబాద్లో ఉంటారు. సో ఆ రకంగా థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్.